దశావతారాలలో ఈరోజు మనం బలరాముని అవతారం గురించి మాట్లాడుకుందాం. శ్రీ మహావిష్ణువే, అందరూ కూడా శ్రీ మహావిష్ణువు రూపాలే, కాకపోతే విభిన్న రూపాలలో. బలరాముడు అన్న వెంటనే కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు, బలరాముడిగా కూడా శ్రీ మహావిష్ణువు అనే చెప్తారు. అందుకే బలరామ అవతారం కూడా దశావతారాల్లో ఒకటి. బలరాముడు అన్న వెంటనే కృష్ణుడికి అన్నయ్య, మనందరికీ బాగా తెలుసు. ఇది కాకుండా బలరాముడు కొంతమంది రాక్షసుల్ని కూడా చంపటం జరిగింది. బలరాముని యొక్క జీవితంలో కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. బలరాముడు విపరీతమైన బలం కలిగిన వాడు. గార్ధవాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడిని అంతం చేశాడు. అయితే ఇంకా కొంతమంది రాక్షసుల్ని చంపాడు. కానీ ఈ రాక్షసుడి యొక్క ప్రస్తావన మనకి భాగవతంలో కనిపిస్తుంది, ముందు ముందు కూడా కనిపిస్తుంది. అయితే గార్ధవాసురుడు అంటే గాడిద రూపంలో ఒక రాక్షసుడు. అప్పట్లో కంసుడు కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నాడు కాబట్టి అక్కడ కృష్ణుణ్ణి చంపటానికి ఎంతోమంది రాక్షసుల్ని పంపాడు. భాగవతంలో మనకి ఈ కథలు వస్తూ ఉంటాయి. పాము రూపంలో, అలాగే పూతన రూపంలో, ఇలా భయంకరమైన రాక్షసులు వచ్చారు. కానీ చిన్న కృష్ణుడు అంటే 3 నెలల పిల్లలుగా ఉన్నప్పుడు కూడా కృష్ణుడు చమత్కారాలు చేశాడు. అలా వచ్చిన రాక్షసులందరినీ కూడా అంతం చేసేస్తున్నాడు. అంతం చేసేస్తున్నప్పుడల్లా మళ్ళీ కంసుడు ఇంకొక రాక్షసుణ్ణి పిలిపించడం, ఇంకొక విధంగా పంపించడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక గాడిద రూపాన్ని ధరించిన గార్ధవాసురుడు అనే ఒక రాక్షసుడు అక్కడ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. ఏం చేశాడు అంటే, గోపబాలులు కృష్ణుడితో పాటు చక్కగా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉండేవారు కదా. ఆ సమయంలో ఒక ప్రదేశంలో తాటి చెట్లు బాగా ఉండేవట. ఆ తాటి పళ్ళు కూడా చక్కగా ఉండేవట. మరి ఆ తాటి పళ్ళు పూర్తిగా పండిపోయిన తర్వాత కింద పడిపోతాయి. కింద పడిపోతే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అలా ఈ గోపబాలులు ఇష్టంగా తిందామని దగ్గరికి వెళితే అక్కడ ఒక గాడిద ఉండేదట. అది తన్ని చంపేసేదట. ఆ గాడిదే గార్ధవాసురుడు. ఎప్పుడైనా ఇక్కడికి రాకపోతారా, కృష్ణుడిని నేను చంపకపోతానా అని ఈ రాక్షసుడు ఎదురు చూస్తున్నాడు. అయితే ఒకానొక సమయంలో గోపికలతో పాటు, గోపబాలులతో పాటు కృష్ణ పరమాత్మ, బలరాముడు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ, అమ్మో మా వల్ల కాదు, మాకు భయం, అక్కడ ఓ గాడిద ఉంటుంది, ఆ గాడిద చంపేస్తుంది అంటే, ఏం పర్వాలేదు మా అన్న చూసుకుంటాడు అంటట కృష్ణ పరమాత్మ. ఆయనకి తెలుసు ఎప్పుడు ఏం చెయ్యాలో. కాబట్టి ఇప్పుడు బలరాముడు వెళ్తాడు, పదండి చూద్దాం ఏం చేస్తుందో ఆ గాడిద అని చెప్పి బలంతో గట్టిగా తాటి చెట్లను ఊపితే చక్కగా పళ్ళన్నీ కింద పడిపోయాయి. ఈ గోపబాలందరూ ఏరుకుంటున్నారట. ఈలోపు రానే వచ్చింది ఈ గాడిద అంటే రాక్షసుడు. అలా వచ్చి ఒక్క తాపు తన్నిందట ఈ గాడిద బలరాముణ్ణి. అమ్మయ్య బలరాముడు వచ్చాడు, ముందుగా అన్నయ్యని చంపేస్తే ఆ తర్వాత తమ్ముడిని కూడా చంపేయచ్చు అనుకున్నాడు. కానీ అలా తన్నిన వెంటనే బలరాముడు చచ్చిపోలేదు. ఆయనకు బోళ్ళంత బలం కదా. తిరిగి ఆ గాడిద 4 కాళ్ళు పట్టుకుని గిర తిప్పి విసిరిసేట. అయిపోయింది, అక్కడితో ఆ రాక్షసుడు చనిపోయాడు. ఇలా ఈ గార్ధవాసుని యొక్క వధ బలరాముడి ద్వారా జరిగిందని భాగవతంలో మనకుంటుంది. ఇది కాకుండా బలరాముడి గురించి ఇంకొక అద్భుతమైన విషయం కూడా చెప్తారు. అదేమిటి అంటే, నైమిషారణ్యంలో సూత మహాముని ఆయన అందరికీ జ్ఞానాన్ని పంచిపెట్టేవారు కదా. మన వ్రతాల్లో కథల్లో చెప్పుకుంటూ ఉంటాం, సూత మహర్షి శౌనకాది మహామునులకు అన్నీ చెప్తున్నారని. ఈ క్రమంలోనే సూత మహర్షి భాగవతాన్ని కూడా చాలామందికి చెప్పారు. అయితే అలా అక్కడ నిత్యము యజ్ఞాలు, హోమాలు జరుగుతూ ఈ ప్రవచన కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. బలరాముడు ఒకానొక సమయంలో అక్కడికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఋషులు, మునులు అందరూ బలరాముడిని చూసి లేచి నించున్నారట. కానీ సూతుడు మాత్రం ఆయన కూర్చుని ఎక్కడైతే ఉన్నారో అని చెప్తున్నారో ఆయన మాత్రం లేచి నించోలేదు, నమస్కారం చెయ్యలేదు. బలరాముడికి కోపం వచ్చిందట. నేనెవరు? కృష్ణుడి యొక్క అన్నయ్యను కదా. అసలు కృష్ణుడి యొక్క అన్నయ్యను అంటే నాకు ఎంత గౌరవాన్ని ఇవ్వాలి, అందరూ లేచారు, ఆయన ఎందుకు లేవలేదు అనే కోపంతో అక్కడే ఉన్న దర్భలు ఏవైతే ఉన్నాయో ఆ దర్భలు చాలా ఇదిగా ఉంటాయి, అంటే స్ఫుతిగా ఉంటాయి, గుచ్చుకున్నట్టుగా. ఆ దర్భలను తీసి, బలరాముడు కదా విశేషమైన బలం ఉంటుంది, ఆ దర్భలతో సూత మహాముని యొక్క పీకను కోసేసేట. అది ఎగిరి కింద పడిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న ఋషులు, మునులు వాళ్ళందరూ చెప్పారట, బలరామ ఇన్ని తెలిసిన నువ్వు, ఇంత జ్ఞానంతో ఉన్న నువ్వు ఇంత కోపం అవసరమా, ఎందుకు ఈ పని చేశావు అంటారట.
మరి మీరందరూ నించున్నారు, మరి ఆయన నించోవద్దా, నాకు నమస్కారం చెయ్యొద్దా అన్నారట బలరాముడు అహంకారంతో. దానికి వాళ్ళందరూ అన్నారట, ఆయనకి మేము బ్రహ్మస్థానాన్ని ఇచ్చాం, ఆయన బ్రహ్మాసనం మీద కూర్చుని బ్రహ్మస్థానంలో కూర్చుని మాకు ఆయన బోధన చేస్తున్నారు. వేదవ్యాసులు వారు అందించిన బ్రహ్మసూత్రాలను లేకపోతే వేదములను పురాణాలను మాకు అర్థమయ్యేటట్టుగా ఆయనే కదా చెప్తున్నారు, మనకి చెప్తారు. ఈ సూత మహర్షి సౌనకాది మునులకు చెప్పటం, వాళ్ళందరి ద్వారా మనకి అది ప్రచారం జరిగింది. అంటే అటువంటి సూతుడు లేచి నించోకూడదు, ఎందుకంటే ఆయన బ్రహ్మస్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన నించోలేదు. తప్పు మీరు చేశారు అంటారట. బలరాముడు వెంటనే తప్పు తెలుసుకుంటాడు. నిజమే కదా, నేను అహంకారంతో కోపంతో ఎంత పని చేశాను అని మళ్ళీ తన తపశ్శక్తితో తన బలంతో సూతుడిని బ్రతికిస్తాడట. బ్రతికించిన తర్వాత నన్ను క్షమించండి అని క్షమాపణ వేడుకుని, నేను ఇంకేమైనా మీకు చెయ్యాలనుకుంటున్నాను ఉపకారం అంటే, అప్పుడు వాళ్ళందరూ అంటారు, ఇక్కడ దగ్గరలోనే ఇల్వుడు అనే ఒక రాక్షసుని కుమారుడు పల్వుడు అన్నవాడు కూడా ఉన్నాడు, భయంకరంగా యజ్ఞాలు చేస్తుంటే అడ్డుకుంటూ ఉంటాడు, వాడిని మీరు చంపేయండి, మీరు ఏదైనా సహాయం చెయ్యాలనుకుంటున్నారు కాబట్టి అదెంతసేపు మీరు యజ్ఞం చెయ్యండి, వచ్చి పాడు చేస్తే చంపేస్తానన్నట్ట. వెంటనే ఋషులు యజ్ఞం చేస్తుంటే ఈ భయంకరమైన రాక్షసుడు వచ్చి అడ్డుకుంటే బలరాముడు వాడిని కూడా అంతం చేసేసి వాళ్ళకి చక్కగా అనుగ్రహాన్ని ఇచ్చి, అయినా నా మనసుకు ఎందుకో చింత ఉంది, బాధ ఉంది, ఎందుకంటే సూత మహాముని అటువంటి వాడిని నేను చంపేశాను నా గర్వంతో అని బాధపడితే, బాధ ఇంకా ఏమీ మీరు మనసులో పెట్టుకోవద్దు, మనసుకి ప్రశాంతత కావాలంటే తీర్థయాత్రలు చెయ్యండి అని సూతుడు చెప్తారట. అప్పుడు బలరాముడు తీర్థయాత్రలకు వెళతారు. భాగవతంలో ఈ బలరాముని యొక్క తీర్థయాత్రలు అన్నట్టుగా కూడా ఒక విషయం మనకి అందులో కనిపిస్తూ ఉంటుంది, ప్రస్తావన ఉంటుంది. అలా బలరాముడికి సంబంధించి ఈ విషయాలు మనకి కనిపిస్తాయి భాగవతంలో.